నమస్తే అండి. ఇప్పుడు మొయ్యి చేపలతో పులుసు, చిన్న చేపలతోటి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవిగో మొయ్యి చేపలు, ఇవి ఇంతంత చేపలు. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఈ చేపలు ఒక అరకిలో ఉంటాయండి. ఈ అరకిలో చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు తెంచి పెట్టాను. పెద్ద ఉల్లిపాయ తరిగేసాను. దీనిలోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. ఇదిగో 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ 3 వేసి మెత్తగా పేస్ట్ చేయాలండి. మనం కొత్తిమీర ఒట్టికాయ వేస్తాము, కానీ కాడలతో కూడా వేసుకుంటే చాలా రుచి వస్తుంది. ఈ కాడలతో వేసుకోవాలి. వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పడతాను. ఇదండి పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు ఓ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలండి. ఇదిగో వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి ఓ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. ఇప్పుడు గిన్నె వేడెక్కుతుంది. ఆయిల్ పోసుకుందాం. ఓ పెద్ద గరిట ఆయిల్ అండి, ఇంకొంచెం వేసుకున్నాం. ఇంకొంచెం దీనిలో కొంచెం మెంతులు వేద్దాం. కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర, అది వేడెక్కేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇదండి ఇది ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా పెట్టేసి అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేద్దాం. మంచిగా వేసుకుందాం. ఇందో ఒక పెద్ద స్పూన్ మొత్తం బాగా వేగనిద్దాం. ఇప్పుడు మనకి పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఉప్పు మనకు సరిపోయినంత. ఒక 2 స్పూన్లు వేసుకోండి. కారం మీకు సరిపోయినంత, సంబార్ కారం ఒక 2 స్పూన్లు. ఒక స్పూన్ పసుపు పొడి, చిన్న స్పూన్ అండి. వేసి బాగా పెట్టుకోవాలి. సెగరెగించుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు పోయాలి.
ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలామంది చేపల పులుసు పెడితే కొంచెం చారుగా నీళ్ళగా అలా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే పెద్దుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం, పెద్దుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఈ పులుసు ఇలా పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడే పులుసు చిక్కగా ఉంది, చేపలు వేయకముందే చూడండి. ఇంకా కొన్ని వాటర్ పోద్దాం. ఈ గ్లాస్తో గ్లాస్ ముందు పోసాను, మళ్ళీ హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. మొత్తం గ్లాసున్నర వాటర్ అండి పోసింది. ఇప్పుడు చేపలు వేద్దాం. అన్నీ ఇదే సైజు చేపలండి. ఇప్పుడే కూర గరిటతో తిప్పాలి, తర్వాత తిప్పకూడదు. అసలు చేపల పులుసు అంటేనే మనం పులుసుతో తింటాం, చేప ఎక్కువ తినం, పులుసుతో తింటాం. ఇప్పుడు బాగా మసలాలి. మూత వేయకుండానే చేపల పులుసు బాగా మసలాలండి. కూర ఇలా పొంగొచ్చి మసులుతుంది కదా, ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు తగ్గిన, పులుపు తగ్గిన, కారం తగ్గిన ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని కొంచెం అట్లా కలిపేసి ఇప్పుడు మనం మూత పెట్టేసేయాలి. ఇదిగో ఈ చారు మీద ఉంది చిక్కగా, ఇది బాగా ఉడకాలన్నట్టు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మీకు ఏమన్నా తగ్గినాయేమో చూసుకోండి, ఇప్పుడే చూసుకొని ఉప్పు, కారం, పులుపు చూసుకొని ఏది తగ్గితే అది ఇప్పుడు వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసేయండి. కూర బాగా ఉడకాలి, కొంచెం సెగ తగ్గించి పెడితే బాగా ఉడుకుతుంది. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేస్తున్నా, అది బాగా దగ్గర పడాలి కూర. ఇదండి ఇప్పుడు చేపల పులుసు రెడీ అయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఇంకా ఆపేసుకోవడమే. కొంచెం కొత్తిమీర చల్లుదాం. ఇదండి కడిగి పెట్టిన కొత్తిమీర, ఇది కొంచెం చల్లేసి దింపేసుకుందాం. సూప్ చక్కగా వచ్చిందండి, సూప్ కూడా చక్కగా వచ్చింది. ఇలా చిక్కగా అలా చూడు, చేపల పులుసు రెడీ అయిందా? ఓకే. ఇలా అయిన తర్వాత చేపల పులుసు ఎప్పుడు చల్లారిన తర్వాత తినాలి మనం. ఓకే, అయిపోయింది. మనం ఎప్పుడు బజార్లో, మార్కెట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తెచ్చుకుంటాము. అవి ఇలా తడి లేకుండా చేసుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటాయి. అలా జాగ్రత్త చేసుకోండి. అవసరానికి ఇప్పుడు ఎండాకాలం కదా, జాగ్రత్త చేసుకోవాలి. ఓకే.